హలో ఫ్రెండ్స్, మనం ఆదిశంకరాచార్యులు మండనమిశ్ర సంవాదం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతులు కలికాలం గురించి, అప్పటి మానవులు వేద ధర్మమును వదిలిపెట్టడం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అత్రి మహర్షి పుత్రుడైన దూర్వాస మహర్షి అక్కడకు వచ్చారు. కానీ బ్రహ్మ సరస్వతులు ఆయన్ను గమనించలేదు. దూర్వాస మహర్షి ఆగ్రహించి, మానవులు గూర్చి ఆలోచిస్తూ నన్ను గమనించలేదు కనుక మీరు మానవ లోకంలో పుట్టండి అని శపించారు. కలి ప్రవేశించిన కొద్ది కాలానికి వేదాన్ని, వేదోక్త కర్మలను నిందించే మతాలు పెచ్చు పెరిగాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మాహిష్మతీపురంలో హేమమిత్రుడు అనే పండితుడికి పుత్రుడై జన్మించారు. అప్పుడు ఆయన పేరు మండనమిశ్రుడు. సరస్వతీదేవి విష్ణుమిత్రుడు అనే పండితునకు పుత్రికగా జన్మించింది. ఆమె పేరు ఉభయభారతి. వారిద్దరికీ వివాహం జరిగింది. అంతకు కొంచెం ముందరి కాలంలోనే వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని మహర్షి ధర్మసూత్రాలను రచించి వేద ధర్మాన్ని ప్రచారం చేయసాగారు. కుమారీల భట్టు అనే పండితుడు ఆ ధర్మాన్ని బాగా ప్రచారం చేశారు. ఒకప్పుడు ఒక రాజసభలో కుమారీల భట్టు వాదంలో గెలవగా అక్కడి సభాసదులు వాదం ముఖ్యం కాదు, నిదర్శనం కావాలి అన్నారు. అప్పుడు కుమారీల భట్టు చాలా ఎత్తైన కొండ ఎక్కి, వేదధర్మం సత్యమైతే నాకు దెబ్బ తగలకుండుగాక అని చెప్పి దూకారు. ఏమీ దెబ్బ తగలలేదు. మండనమిశ్రుడు, ఉభయభారతి అనే వారిద్దరూ కుమారీల భట్టు శిష్యులై వేద ధర్మాన్ని ఇంకా బాగా ప్రచారం చేసి స్వయంగా నిష్ఠతో ఆచరించసాగారు. ఆ సమయానికి శివుడు శంకరాచార్యుడిగా అవతరించి జ్ఞానవాదాన్ని, ఉపనిషత్ తత్వాన్ని ప్రబోధించసాగారు. మండనమిశ్రుడు వేద అనుకూలుడే అయిన ఉపనిషత్తులకు వ్యతిరేకి కావడం వలన శంకరాచార్య స్వామి ఆయనతో వాదించుటకు వారింటికి వచ్చారు. ఆ సమయానికి మండనమిశ్రుడు ఇంటి తలుపులు వేసుకొని లోపల తండ్రి తద్దినం పెడుతున్నారు. ఆ ఇంటగల చిలకలు కూడా వేదవాదాలు చేస్తూ ఉండడం విని ఆదిశంకరాచార్యులు ఆనందిస్తూ తన యోగ శక్తితో ఆకాశ మార్గంలో ఇంటిలోకి ప్రవేశించారు. అక్కడ వ్యాస జైమినులు భోక్తులుగా కూర్చొని ఉన్నారు. శ్రాద్ధం ప్రారంభం కాబోతుంది. సన్యాసులన్నా గిట్టని మండనమిశ్రుడు దొంగలాగా ప్రవేశించిన శంకరయతిని చూసి తన శ్రాద్ధం చెడిపోయిందని భయపడి తీవ్రంగా తిట్టసాగాడు. అప్పుడు వ్యాసమునీంద్రులు, శ్రాద్ధకాలంలో కోపం పనికిరాదు, శ్రాద్ధ సమయంలో యతి వస్తే విష్ణు స్థానంలో కూర్చొండబెట్టవలసిందే అని మందలించాడు. శంకరుడు, నాకు కావాల్సింది అన్నభిక్ష కాదు, వాదభిక్ష కావాలి అన్నారు. మండనమిశ్రుడు శ్రాద్ధమైనాక వాదిస్తానని అంగీకరించి శంకరయతిని అర్చించారు. వారిద్దరి వాదానికి ఉభయభారతీ దేవియే న్యాయ నిర్ణేతగా ఉండాలని వ్యాస జైమినులు నిర్ణయించారు. ఆమె సరస్వతి అవతారమని వారిద్దరూ ధృవీకరించారు. ఉభయభారతి మాత్రం, నాకు ఇంటి పనిలే ముఖ్యం కనుక ఇక్కడ కూర్చోలేను, మీ ఇద్దరి మెడల్లో
పూలమాలలు ధరించండి. ఎవరి మాల వాడిపోతే వారు ఓడిపోయినట్టు నిర్ణయం అని చెప్పింది. ప్రతిరోజు నిత్యానుష్ఠానాలు చేసుకొని ఇద్దరూ వాదసభలో కూర్చునేవారు. సభా పండితులు నిశ్చేష్టులై వింటూ ఉండేవారు. ఉభయ భారతీదేవి భోజన సమయానికి శంకరయతిని భిక్షకు, భర్తను భోజనానికి పిలిచేది. ఇక నిద్ర కూడా లేకుండా అనేక రోజులు వాదన సాగింది. చివరకు ఒక రోజున భోజన సమయానికి ముందు మండన మిశ్రుని మెడలో మాల వాడిపోసాగింది. ఉభయ భారతీదేవి వచ్చి మీరిద్దరూ భిక్షకు రండి అని పిలిచింది. దానితో మండన మిశ్రుని పరాజయం ఖాయమైంది. అప్పుడు ఉభయ భారతీదేవి శంకరయతి భార్య అనగా భర్తలో సగం శరీరం కనుక నీవు నన్ను కూడా వాదనలో జయిస్తే కానీ నీకు విజయం సిద్ధించినట్లు కాదు అన్నది. ఉభయ భారతి శంకరుల వాదన మొదలైంది. 17 రోజులు గడిచాక ఉభయ భారతికి తన వాదంలో పటుత్వం తగ్గిపోతున్నట్లు తెలిసింది. వెంటనే ఆమె జీవుడు పురుషుడా స్త్రీయా అని ప్రశ్నించింది. ఆ చర్చలో స్త్రీ లక్షణాలు ఏమిటి, పురుష లక్షణాలు ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. క్రమంగా ఆ చర్చ కామశాస్త్రంలోకి వెళ్ళింది. అక్కడికి వచ్చేసరికి శంకరయతికి ఒక చిక్కు వచ్చింది. తనకు దివ్య దృష్టి వలన అన్ని విషయాలు తెలిసినప్పటికీ తాను బాలయతి కనుక ఈ విషయాలు తెలిసినట్లు మాట్లాడడం బాగుండదు. అందువలన ఆయన 1 నెల రోజులు గడువు కావాలని అడిగారు. ఉభయ భారతీదేవి సమ్మతించింది. అప్పుడు శంకరయతి పరకాయ ప్రవేశ విద్యతో మరణించి ఉన్న అమరుక రాజు శరీరంలో ప్రవేశించి అతని అంతఃపురంలో 1 నెల రోజులు ఉన్నారు. ఆ 1 నెల రోజుల్లో కామశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమరు కావ్యం అనే గ్రంథం కూడా రచించారు. ఆ సమయంలోనే గిరిగుహలో దాచిన తన సొంత శరీరానికి అగ్ని ప్రమాదం ఏర్పడగా ఆదిశంకరాచార్యులు వెంటనే తన శరీరంలోకి ప్రవేశించి కరావలంబ స్తోత్రం చేశారు. ఒక చేతిలో చక్రాన్ని, మరో చేతితో శంఖమును, మరొక ఎడమ చేతితో లక్ష్మిని, వేరొక కుడి చేతితో వరదాభయ పద్మముద్రమును ధరించి ఉన్న లక్ష్మీ నృసింహ నాకు చేయూతనిమ్ము అని కరవాలంబ స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు చేశారన్నమాట. శంకరుడు తిరిగి వాదానికి వచ్చేసరికి ఉభయ భారతి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నది. స్వామి, నీవు సర్వజ్ఞుడివైన శంకరుడు అని నాకు తెలుసు. నీవు తత్వస్థాపనకు వచ్చావని తెలుసు. అయినా నా భర్తను కాపాడుకోవడం నా ధర్మం కనుక నీతో వాదించాను. నీ గెలుపుతో నాకు దుర్వాసుడి శాపం తీరిపోయింది. నీవు నా భర్తను శిష్యుడిగా స్వీకరించు. నేను నా లోకానికి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వు. ఇలా అంటూనే ఆమె అంతర్ధానం అయిపోయింది. కానీ శంకరయతి వనదుర్గా మంత్రంతో ఆమెను బంధించి తన దివ్య దృష్టితో ఆమెను దర్శిస్తూ ఇలా అన్నారు. అమ్మా, ఉపనిషత్తులు చెప్పే జ్ఞానమూర్తివి నీవే అని నాకు తెలుసు. లక్ష్మి, పార్వతి, సరస్వతి రూపాలను స్వీకరించే శారదాంబవు కూడా నీవే అని తెలుసు. ధర్మస్థాపన కోసం నేను స్థాపించబోయే పీఠాలన్నిటిలోనూ నీవు అధిదేవతగా నిలబడి భక్తులకు సంపదను, జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉండవలసింది అని శారదామాతను మన ఆదిశంకరాచార్యులు వారు
కోరుకున్నారు. శారదామాత ఆ ప్రార్థనను అంగీకరించింది. శంకరయతి మండనమిశ్రుడికి సన్యాసమిచ్చి ఆయనకు సురేశ్వరాచార్యులు అని పేరు పెట్టారు. మనకి ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారికి మండనమిశ్రులకి సంవాదం. మండనమిశ్రులు మనకి ఆదిశంకరాచార్యుల వారికి శిష్యులు అవుతారు సురేశ్వరాచార్యులుగా. శంకరాచార్యులు తన దిగ్విజయ యాత్ర కొనసాగిస్తూ తుంగభద్రా నదీ తీరాన గల శృంగేరి వద్దకు వచ్చారు. అక్కడ నది ఒడ్డున ప్రసవ వేదన పడుతున్న కప్పకు ఎండ దెబ్బ తగలకుండా ఒక పాము తన పడగ విప్పి నీడను కల్పించడం ఆయన కంటపడ్డది. వెంటనే ఆ క్షేత్ర మహత్వాన్ని గ్రహించిన శంకరాచార్యులు వారు ఆ స్థలంలో పూర్వం ఋష్యశృంగాది మహర్షులు తపస్సు చేశారని తన దివ్య దృష్టితో చూశారు. వెంటనే అక్కడ ఒక శిలపై శ్రీచక్రాన్ని లిఖించి దానిలోకి శారదాంబికను ఆకర్షించి అక్కడ తన ప్రప్రథమ పీఠాన్ని ఆయన నెలకొల్పారు. శారదాంబ కూడా తాను ఇచ్చిన వరం ప్రకారం ఆ శ్రీచక్రంలోకి జీవకళతో ప్రవేశించింది. ఆ తరువాత ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన ఇతర పీఠాల్లో కూడా పీఠదేవతగా శారదాంబకియే ప్రవేశించింది. ఇది మనకి ఆదిశంకరాచార్యుల వారి మండనమిశ్ర సంవాద గురించి. మనకి మూలం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి నవదుర్గా నావహం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.